జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మా ప్రభుత్వం అధికారం అని చెప్పేసి నిన్న నాయకులతో భేటీ అయ్యారు. వచ్చే అవకాశం ఉంటుంది అంటారు. మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి ఎవరన్నా ఇంకా చెప్పింది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి. ఈసారి ఎవరిని వదిలిపెట్టము, ఈసారి అందరూ పేర్లు రాసుకోండి, గుర్తు పెట్టుకోండి అని చెప్పేసి కూడా అన్నమాట. ఆయనే ముఖ్యమంత్రి, ఆయనే ఈసారి. ఇంకా అన్నీ ఇప్పుడు వీళ్ళు ఎలా చేస్తుండో వాళ్ళు అలా చేయకుండా ఎలా ఉంటారు. జగన్మోహన్ రెడ్డి బాగా చేశాడు. 2 సంవత్సరాలు కరోనాలో చేసిన మొగోడు ఇంతవరకు ఆల్ ఇండియాలో ముఖ్యమంత్రి జగన్మోహన్ కూడా చేయలేదు. మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది అంటారా? ఆయనంటే సీఎం అంటే ఆయనకు 170, ఈసారి 175 వస్తాయి. 210 పెంచినా ఆయనే ముఖ్యమంత్రి ఈసారి. మరి 2024లో 11 సీట్లుగా పడిపోయింది కదా, అప్పుడు అది అంతా మోసం సార్, అది మోసం దగా. మనకి ఇంటికి వచ్చే రేషన్ డోర్ డెలివరీ వ్యాన్ కూడా రద్దు చేయడం జరిగింది. ప్రభుత్వం ఏం చెప్తారు? రద్దు చేయడం మంచిది అంటారా, ఇంకో మంచిది అంటారా? ఉంచాలి కానీ ఆడవాళ్ళు ముసలి వెళ్ళి తెచ్చుకుంటారా? చెప్పండి ఒక మాట. ఎవరన్నా కానీ ఇప్పుడు మనము కానీ మేము వెళ్ళి తెచ్చుకుంటాము, ముసలి ఎక్కడ తెచ్చుకుంటారు? రేషన్ బియ్యము అది తేడా. అది ఏంటంటే ఈ గవర్నమెంట్ నడుస్తుంది, నడపండి. ఏం చేత ఇంకా 1 సంవత్సరం అయిపోయింది, ఇంకా 4 సంవత్సరాలు ఉంది. నెక్స్ట్ గవర్నమెంట్ సీఎం జగన్మోహన్ రెడ్డి. ఎలా అనుకుంటున్నారు? ఎలా అనుకుంటేదండి? ఏం చేశారండి? ఎలా అనుకుంటేదండి? ఆడవాళ్ళకి అమ్మఒడి 1500 వేస్తానండి. ఏది వేసాడు? రేపు జూన్ 12 ఏమి వేసేది? సంవత్సరం ఒక్కొక్క ఆడ మనిషికి వచ్చి 20,000 రూపాయలు ఇవ్వాలి. ఆయన వేస్తే వేస్తేనే ఆయన ముఖ్యమంత్రి. ఏం సెటిల్మెంట్ ఏం లేదు. ఆ రాజధాని కట్టుకుంటున్నా ఆయన కట్టాడు అక్కడ మౌలి. ఆ పవన్ కళ్యాణ్ ఏదో మాట్లాడుతున్నాడు. ఆయన ఏమో డిప్యూటీ సీఎం అయ్యారు కానీ ఆయన ఏం మాట్లాడటం లేదు. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని. ఆయన ఏం మాట్లాడటం లేదు. ఆయన హెలికాప్టర్లో తిరుగుతుండు కానీ ఏం మాట్లాడటం లేదు. మరి మీ అభిమాని డిప్యూటీ సీఎం అయ్యారు కదా, ఏం చెప్తారు? ఏం చేద్దాం? ఆయన సార్ గారికి చెప్పామంటే ఆయన ఏం పట్టించుకోవటం లేదు సార్ గారు. ఎలా అనిపిస్తుంది ప్రభుత్వం పనితీరు? రేపు సంవత్సరం అవుతుంది. ఎలా ఉంది? సంవత్సరం ఎందుకు ఏదో సభ పెడతారు, ఏదో సాధించినట్టు. అర్థమైందా? అది జరిగేది మనం చూస్తుండటం వరకే. అదే రోజున పిల్లలకే తల్లికి వందనము, ఏ వందనాలు పొందనాలు ఏమి ఉండదు, తద్దినాలే ఇప్పుడు కాదు. నిన్న జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయకులతో భేటీ అయ్యి చూద్దాం వచ్చే అవకాశం ఉంటుంది అంటారా? ఏమో తెలీదు అప్పుడు సంగతి. అప్పుడు హవా ఎట్టా ఉంటుందో. మీరు కూడా పేర్లు రాసుకోండి, పలానా బుక్ అని చెప్పను, రాసి పెట్టుకోండి, నేను గుర్తు పెట్టుకుంటాను. అది గ్యారంటీ అయ్యా. ఏమంటారు, తిరిగి ఆడు చేస్తాడు కదా, అది ఇదే పని ఆడు చేస్తాడు కదా. ఈసారి కార్యకర్తలకి పట్టుపేట వేస్తానని చెప్పేసి కూడా అంటున్నాక ఏదో పీటేస్తారు. వచ్చే అవకాశం ఉంటుందంటారా? ఏమో అప్పుడు సంగతి హవా తెలియదయ్యా. మళ్ళీ బుట్టలో పడతారేమో. కాదు, 11 సీట్లకే పడిపోయింది కదా, మళ్ళీ ఎలా వస్తుంది అనుకుంటున్నారు? దాని గురించి చెప్పాలంటే పెద్ద పెద్ద విషయాలు ఉంటాయి. ఈవీఎంలు ఉంటాయి, పర్సంటేజ్ ఉంటుంది కదా, అన్ని కలిపి వచ్చినాయి. కొన్ని ఈవీఎం మహత్యం కాదు, వైసీపీ మీద తప్పది. నువ్వు అడుగు, 100కి 80 మంది వైసీపీ సపోర్ట్లు అని చెప్తాడు. నిన్న జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయకులతో భేటీ అయ్యి ఏ నాయకుడిని, ఏ అధికారిని వదిలిపెట్టేది లేదు, 7 సంవత్సరాలు తీసుకొస్తామని చెప్తాం. అయ్యా ఇంత మటు మనం ఎన్నో చూసాం. ఆయన చేసినటువంటి ఇవి కూడా ఎన్నో చూసాం, ఎన్నో విన్నాం. అయితే ఏమైంది? ప్రజలు ఏంటి తీర్పు ఇచ్చారు కదా మనకు తీర్పు. అది అనేది జ్ఞాపకం పెట్టుకోవాలి కదా. నేను రౌడీజానికి వెళ్తాను అంటే ఏ మట్టిని కూడా ఎవరు, ఏ సంస్థ కూడా, ఏ సంఘం కూడా, ఏ ప్రజలు కూడా మెత్తరు కదా. అది మంచి పద్ధతి కాదని చెప్పి నేను అనుకుంటున్నాను. అయ్యా ఈసారి కార్యకర్తలతో పక్కపేట వేస్తాను, వారికి అండగా ఉంటాను. అయ్యా ఏం పేట్లయితేనే నువ్వు సరైన మార్గంలో ప్రజలను నడిపించుకుంటే నీకు ఏ కార్యకర్తలే కాదు, అసలు ప్రజలే నేను గెలిపిస్తారనేది మా ఆశ. ఒకప్పుడు వేసాం, గెలిపించాం, చేసాం, చూసాం అనేది నా యొక్క ఇది. ఈసారి మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. ఎవరైనా అనుకుంటాం కదండి, పశుపక్షంలో ఉండా, ఇంకో దాంట్లో ఉండా, మళ్ళీ మనం అధికారం రావాలని, మనకు కావాలని ఆశపడతాం కదా. రాజకీయ నాయకులు అనేది అంతే కదా ఎవరైనా. అయితే మనం చేసే పనులు బట్టే మనకు పనికొస్తాననేది నా అభిప్రాయం. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, ఆయన ఎన్నో చేశారు, ఆయన బాగా పైకి తీసుకెళ్ళారు. అలా మీరు కూడా తీసుకెళ్ళినట్టే ప్రజల్లో ఇన్ఫర్మేషన్ పోయేది కాదు కదా అనేది నా బాధ. మీరు కూడా పేర్లు రాసుకోండి, ఏ బుక్లో రాసుకుంటారో మీ బుక్లో రాసుకోండి,
ఎవరిని ఉపేక్షించిన వదిలిపెట్టేదే లేదని చెప్పేసి కూడా అంటున్నారు. అయ్యా ఏ పుస్తకాలు రాసుకున్నా ఎన్ని రాసుకున్నా కోర్టులు అనేవి ఉన్నాయి, న్యాయస్థానాలు అనేవి ఉన్నాయి. వాటిని మించి మనం ఎవరం ఏమి వెళ్ళలేం కదా. వాటిని బట్టే కదా వెళ్ళేది. మనం ఎవరం ఏం చేస్తాం, కొడతాం, తిడతాం అన్నంత మాత్రం ఏమి అవదనేది నా అభిప్రాయం. ఓకే, నిన్న కూటమి ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది. అవును, మనకి ఇంటికి వచ్చే రేషన్ డెలివరీ వ్యాన్లో రద్దు చేయడం జరిగింది. ఎలా అనిపిస్తుంది? ఉంటే అది కొంత మట్టుకు కొంతమందికి అయితే కొంచెం రిస్కే. ఎందుకంటే వృద్ధాప్యులు, పెద్ద పెద్ద మాబోటోళ్ళు ఉన్నారనుకోండి, అవి కొంచెం కష్టంగానే ఉంటుంది. డోర్ డెలివరీ ఇస్తున్నాను అంటున్నాడు కాబట్టి అది కూడా మంచిదే పడుతుంది అనుకుంటున్నాం. అదే కొంచెం వెళ్ళటానికి ఇబ్బంది అవుతుంది కదా. మరి అయినా కానీ ఒకేసారి ఇస్తారు కదా. ఇప్పుడు ఇది వస్తుంది 15 రోజులకు ఒకసారి వస్తుంది, ఒకసారి రావట్లేదు, అందట్లేదు. దాని వలన కొంచెం బాగుంటుందని మేము అనుకుంటున్నాం. రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళి తీసుకోవడం మంచిదని అంటారా? అయ్యా రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళి తీసుకోవడం మంచిదని అంటారా? మంచిది. ఎందుకంటే అది వరకు మనం వెళ్ళినా ఎప్పుడు వెళ్ళినా కానీ వాళ్ళు ఇచ్చేవారు చక్కగా తీసుకున్నాం, బాగానే ఉంది. ఎక్కడి నుంచి వస్తాడు ఆటో డ్రైవర్ 12,000. అదే గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఆటో వరకు 10,000 ఇచ్చి 10,000 ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఇవ్వట్లేదండి. కాదు, ఆయన 10,000 ఇచ్చినా ఆటో వాళ్ళ జోలికి వెళ్ళొద్దని చెప్పారు పోలీసు. మన డిపార్ట్మెంట్ వాళ్ళకి మాత్రం ఆటో వాళ్ళ జోలికి వెళ్ళొద్దని చెప్పారు. చెప్పినా కూడా ఇప్పుడు ఈయన వచ్చిన దగ్గర నుంచి అయితే విపరీతంగా డిపార్ట్మెంట్ వాళ్ళు రెచ్చిపోతున్నారు. 12,000 మొన్న రాశారు. 12,000 అంటే ఏమొస్తాయి? ఏం చేస్తాం మరి? మీరు మందు అమ్ముతున్నారు కాబట్టి మేము కష్టపడే వాళ్ళం కాబట్టి ఇంటికి వెళ్ళేటప్పుడు తాగాము. మళ్ళీ పట్టుకొని 12,000 కేసు రాయడం ఏంటి ఆటో డ్రైవర్కి? 10 రూపాయలు 5 రూపాయలు కిరాయి పడలేదు. ఇప్పుడు వరకు టీకి డబ్బులు లేవు. ఇదిగోండి 70 రూపాయలు తోలు. ఇప్పుడు వరకు టీకి డబ్బులు లేవు. మరి 400 రూపాయలు అద్దె కట్టుకోవాలి. జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎలా ఉండేదంటే అప్పుడే బాగుందండి. బాబా అప్పుడు మరి ఎలక్షన్ ముందు 3 గ్యాస్ బండ్లు ఉచితంగా ఆర్టీసీ ప్రైమ్ 15,000 ప్రతి తల్లిగా అన్నారు. ఇప్పుడు ఆయన వస్తాయి అలాంటి ఏం రాలేదన్న, ఏం లేదు అసలు ఏం లేదు. జనాలు డబ్బులు లేవా? ఏమో మనం ఏం చేస్తాం, నాయుడు గారు ఏం చేస్తారో. మనం రోడ్డు మీద తెల్లారులు ఎత్తే ఏంటంటే మనం కష్టపడ్డామా వెళ్ళిపోయామా అంతే. మన పొట్ట తిప్పలు మన ఈ ఆటో వాళ్ళ మీద పడి ఆటో వాళ్ళ మీద బైకుల వాళ్ళ మీద పడమని ఇచ్చేస్తున్నారు. ఆయన ధరలు ఏమో తగ్గినాయా మందు? నిన్న జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయకులతో భేటీ అయ్యి ఈసారి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, ఎవరిని వదిలిపెట్టడం, మీరు కూడా పేర్లు రాసుకోండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. మీరేమంటారు? అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే నేను గవర్నమెంట్ ఫామ్ చేస్తాను, ఎవరిని విడిచిపెట్టను అనేది కక్షపూరితంగా మాట్లాడి వ్యవహారాలు అంటారు. ఇప్పుడు గవర్నమెంట్ వస్తాను, గవర్నమెంట్ రాకపోతే ఇప్పుడు ఆయన గవర్నమెంట్ రాదనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? అలా కాదు కదా. ఇప్పుడు కక్షపూరితంగా చేసే పనులు చేయకూడదు. ఈ గవర్నమెంటే కాదు, ఇంకో గవర్నమెంటే కాదు, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఆ ఎంప్లాయీస్ని అరెస్ట్ చేయడం అనేది వాళ్ళు చేసిన తప్పులేంటో ఎవరికి తెలుసు? మనకు తెలియదు కదా. ఆ లోపాలను బట్టి ఆటోమేటిక్గా గవర్నమెంట్ చట్టం దాని పని అది చూసుకుంటుంటుంది. అంతేగాని నేను గవర్నమెంట్కి వచ్చాను అనుకో, గవర్నమెంట్కి వచ్చిన తర్వాత ఎవరిని విడిచిపెట్టను అనేసి అంటే తీసుకెళ్ళి లోపలేస్తారు. విడిచిపెట్టినానంటే పోలీసులతో పట్టించి అరెస్ట్ చేసి తీసుకెళ్ళి లోపలేస్తామంటారు. ఇంకంతకంటే ఏం చేయరు. అది కక్షపూర్తిగా చేసి పనులు ఎలా చేయకూడదండి, తప్పది. ఏ గవర్నమెంట్ అయినా అంతే. రిటైర్డ్ అయినా సరే వాళ్ళని సప్త సముద్రాలు దాటి వాళ్ళు ఏం తప్పు చేశారో రిటైర్ అయిన ఆఫీసర్స్ వేల కోట్లు కుంభకోణాలని చెప్తున్నారు అక్కడ. అది మనకు తెలుసా? అది తెలియదు కదా. అది ఒక ఫ్యాక్ట్ అనేది ఎంక్వైరీ చేస్తేనే కానీ తెలియదు. అది ఆ రిటైర్డ్ అయిన ఆఫీసర్లో వాళ్ళు ఫ్యాక్ట్ కుంభకోణం చేశారా లేదా అనేది మనకు తెలియదు కదా. ఫ్యాక్ట్ ఎంక్వైరీ చేసి ఆ ఎంక్వైరీలో బయటకు వచ్చిన తర్వాత వాడు తప్పు చేశాడా, రైట్ చేశాడా, అనవసరంగా అరెస్ట్ చేశారా, లేకపోతే రిమూవ్ చేశారా అనేది మాట్లాడాలి. అంతేగాని తెలియకుండా మనం మాట్లాడకూడదు, తప్పది. ఎవరైనా సరే, రిటైర్ ఆఫీసర్ కాదు, సర్వీస్లో ఉన్న ఆఫీసర్ అయినా సరే. అది ఈసారి సినిమా వేరే లెవెల్లో ఉంటుంది, సినిమా చూపిస్తాను, కార్యకర్తకి కథపేట అని చెప్పేసి కూడా అంటున్నారు మీరు. అది తప్పు అండి, అలా మాట్లాడకూడదు. ఒక హోదాలో ఉన్న వ్యక్తి ఆ రకంగా మాట్లాడకూడదండి. ఎవరైనా సరే, ఏ మనిషి అయినా సరే ఒక హోదాలో, ఒక సీఎం హోదాకు వచ్చి ఇది ఉన్నప్పుడు ఒకరిని విమర్శించి కించపరిచి మాట్లాడకూడదు. నువ్వు వచ్చిన తర్వాత నువ్వు ప్రజలకి సేవ చేయడానికి, ప్రజలకి మంచి చేయడానికి నీ ఇష్టం, నీకు ఫుల్ రైట్స్ ఉంటాయి. కాబట్టి నువ్వేదైనా చేయొచ్చు. నువ్వు స్టేట్ సుప్రీం ఆఫ్ యూ. ఓకే, కాబట్టి నిన్ను అడ్డం కొట్టేవాడు ఎవడో లేడు. కాబట్టి వచ్చిన తర్వాత నువ్వేం చేస్తావు అనేది అప్పుడు చేయాలి. కానీ ముందుగా నేను అది చేస్తాను, ఇది చేస్తాను, కక్షపూర్తిగా ఇది చేస్తాను, ఎవరిని విడిచిపెట్టను, లోపల దింగుతాను, అది చేస్తాను, ఇది చేస్తాను, తప్పు.